ఎస్ సార్, చర్చకు తిరిగి స్వాగతం. సో అనురాధ్ గారు ఏం చెప్తారు? ఇటు మోదీ గానీ లేకపోతే అమిత్ షా గానీ ఇటు ఏపీ వచ్చినా కూడా చంద్రబాబు పైనే మాట్లాడుతున్నారు. తాజాగా టీఆర్ఎస్ నేతలు కానీ లేకపోతే వాళ్ళందరూ కూడా చంద్రబాబు గురించే మాట్లాడుతున్నారు. అట్ ద సేమ్ టైం జగన్ ప్రత్యేకించి రాజకీయం అంతా చంద్రబాబు మీద చేస్తున్నారు. అంటే చెప్తున్న ఆరోపణలు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి చూస్తుంటే మీ అనాలిసిస్ పరంగా ఇవన్నీ కూడా ప్రజలు నమ్ముతారని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా నమ్మరు. ఒకటి తర్వాత నా నాలుక కోస్తాను అని ఒక బీసీ మహిళను అన్నందుకు వారు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఇకపోతే అందరూ కూడా దండయాత్ర చేస్తున్నారని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు ఎంత దండయాత్ర చేసినా కూడా 5 కోట్ల ప్రజానీకం చంద్రబాబు నాయుడు గారు వెనకున్నారనేది అక్షర సత్యం. కాబట్టే మొన్న నంద్యాల బై ఎలక్షన్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం జరిగింది. కాకినాడ లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం జరిగింది. ఇవాళ ఫండ్స్ కలెక్షన్ కోసమేమో నేను రెడ్డి కులస్తుణ్ణి అని చెప్పుకుంటాడు వైఎస్ జగన్. ఓట్ల కోసమేమో కాదు నేను మతం పుచ్చుకొని ఎస్సీని అయ్యానని చెప్పి చెప్పుకుంటాడు. ఇప్పుడు కేసుల మాఫీ కోసమేమో హోమాలు యాగాలు అని చెప్పి అంటా ఉన్నాడు. అట్లా ఒక కులము మతము దేని మీద కూడా రెస్పెక్ట్ లేకుండా అన్ని రకాలుగా రాజకీయం కోసం వాడుతున్న వ్యక్తిని ఈరోజు కేసీఆర్ కేటీఆర్ వెనకేసుకొస్తున్నారంటే అసలు వీళ్ళ నైతికత ఏమిటి? ఈ రకంగా ఎందుకు వీళ్ళ నైతికత ఏమిటి? మీరు ఇంకో మాట కూడా మీరు 4 కోస్తాన అక్కడున్న బీసీల దగ్గరికి వెళ్ళి ఇదే మాట చెప్పండి, మిమ్మల్ని ఏమంటారో చూడండి. ఈరోజు ఎన్టీ రామారావు గారు ఆ పటేల్ పట్వారి వ్యవస్థ తీసుకురాకుండా ఉండుంటే ఈరోజు 33% రిజర్వేషన్లు లోకల్ బాడీలో చంద్రబాబు నాయుడు గారు కల్పించకుండా ఉండుంటే ఇంకా తెలంగాణలో బీసీలని ఏ రకంగా వీళ్ళు అణిచేవాళ్ళో క్లియర్గా అర్థమవుతుంది. ఒక డిబేట్లో 4 కోసం నేను మిమ్మల్ని అనలేనా? మీరే దొరలైతే ఎవరికి ఎక్కువ చెప్పండి, నేను మిమ్మల్ని అనలేనా? కానీ మాకు విచక్షణ ఉంది, మేము అనదలుచుకోలేదు. మీరన్న మాట క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. తర్వాత మీరు చూద్దాం, పోర్టును ఆక్రమించడం కోసం మాకు రావాల్సిన 1,00,000 కోట్ల ఆస్తుల్ని మరి ఎగ్గొట్టడం కోసం, ఇక్కడున్న సహజ సంపదని ఆక్రమించుకోవడం కోసం ఇవ్వాల్సిన ఇవన్నిటి కోసం కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఎంకరేజ్ చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసు. దొంగలు ఊళ్ళు పంచుకొని ఏం చేద్దామని ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పారు. ఎవరొచ్చారు ఫెడరల్ ఫ్రంట్కి? వైసీపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ తప్ప అది ఫెడరల్ ఫ్రంట్ లో కనీసం 4 ఉండాలి కదా. అది ఫెడరల్ ఫ్రంట్ కానే కాదు, అదొక టెంట్. మీరు ప్రతిసారి కూడా జగన్ తో ఎప్పుడు కలిసినా కూడా ఫెడరల్ ఫ్రంట్ నేపథ్యంలోనే కలిసామని అంటున్నారు. అసలు ఫెడరల్ ఫ్రంట్ కి రూపే లేదని చెప్పి అనురాధ్ గారు కూడా అంటున్నారు, కోట్ చేస్తున్నారు. ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అనురాధ గారు వాడినటువంటి భాషని వారిని ఒకసారి చూసుకోమని చెప్పండి. నేను మాట్లాడినటువంటి భాషని ఒకసారి చూడమనండి. ఫస్ట్ అనురాధ గారు బీసీయా, ఏ కులము ఏంటి అనేది నాకు తెలియదు. నేను నా జీవితంలో ఏ రోజు కూడా ఎదుటి వ్యక్తి కులం ఏంటి వాళ్ళ ఇదేంటి అనేది అడగలేదు. రెండో అంశం ఏంటంటే డెఫినెట్గా నేను అన్న మాటకు నేను కట్టుబడే ఉంటాను. నేను అన్న మాటను నేను వెనక్కిపోయేటువంటిది లేదు. భారతదేశంలో వాక్ స్వాతంత్ర్యం అనేటువంటిది ఒక కులానికి ఒక విధంగా, ఇంకో కులానికి ఇంకో విధంగా ఏం లేదు. అన్ని కులాలకి ఒకే విధంగా ఉన్నది. ఆమె నన్ను దొర అనటం ఏ విధంగానైతే నన్ను కించపరచాలనేటువంటి ప్రయత్నం చేయడం ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఇది కూడా అనేటువంటిది ఆమెకు తెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దొరతనానికి సంబంధించినటువంటి విషయంలో దొర అనేటువంటిది ఒక కులానికి సంబంధించింది కాదు. అది దొర అనేటువంటిది ఏంటి అనేది ఆమెకు అవగాహన లేదు. కనీసమైనటువంటి తెలంగాణ చరిత్ర పట్ల కానీ తెలంగాణలో సామాజిక పరిస్థితుల పట్ల కానీ అవగాహన లేనటువంటి వ్యక్తి అనేటువంటిది నాకు వారికి ఉన్నటువంటి రాజకీయ పరిజ్ఞానం మీదనే పూర్తిగా నమ్మకం పోయింది. అది వేరే విషయం. కానీ ఒకటి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఏంటంటే డెఫినెట్ గా ఒక రాజకీయ పార్టీగా ఏ రాష్ట్రంలో రేపు రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది అది కర్ణాటకకు సంబంధించి కామెంట్ చేసేటువంటి అధికారం మాకుంది. అది వెస్ట్ బెంగాల్ సంబంధించి బీహార్కి సంబంధించి గతంలో మీరు చూసుంటారు. ఒక్కడే నిమిషం లెట్ మీ కమ్. మీరు గతంలో చూసుంటారు.
కర్ణాటకలో ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో ఆనాడు జనతాదళకి మేము పోయి అక్కడ మద్దతు ఇచ్చాం. సో ఆ విధంగా ఒక మా అభిప్రాయాన్ని చెప్పేటువంటిది కానీ జనతాదళ్ గెలవాలనుకున్నా. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ రావద్దనేది మా ఉద్దేశం. దేశంలో కూడా కాంగ్రెస్ ఇతర బీజేపీ ఇతర పార్టీలు మాత్రమే రావాలి అనేటువంటిది మా ఉద్దేశం. కానీ నిన్నటిదాకా బీజేపీతో అంటగాగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మళ్ళీ నా మీద ఏ కేసులు ఏమైతే అని చెప్పి మళ్ళీ పోయి కాంగ్రెస్ తో అంటగాగుతున్నది చంద్రబాబు నాయుడు గారు. మేం కాదు, మాకు ఎటువంటి చరిత్ర లేదు, మాకు ఎటువంటి ఇది లేదు. మేము అనేక సంవత్సరాల పాటు ఇదే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ మా మీద ఏమైనా కేసులు ఉన్నట్టయితే తీసేటువంటి అవకాశం ఉండేది. కానీ ఈ రోజు మాకు అటువంటి స్వచ్ఛమైనటువంటి రాజకీయ చరిత్ర మా నాయకులకు ఉన్నది కాబట్టి ఎవరినైనా ఎదిరించగలిగేటువంటి బీజేపీ అమిత్ షా గారు మా దగ్గర ఒక మీటింగ్ పెడితే ఒకటే నిమిషము బీజేపీ అమిత్ షా గారు వచ్చి మా రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి ఇన్ని ఇచ్చినాం అని మాట్లాడితే 2 నిమిషాల్లో మా ముఖ్యమంత్రి గారు వెంటనే సమావేశం పెట్టి మీరు మాట్లాడిన తప్పుడు సమాచారం, మీరు ఇచ్చింది తప్పుడు సమాచారం, ఇదిగో గణాంకాలు అని చెప్పి లెక్కలతో సహా చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. అది మాకున్నటువంటి నిబద్ధత. మేము వేరే వాళ్ళని ఊరికనే బట్టగాల్చి ముఖం మీద వేసేటువంటి చరిత్ర, రాజకీయ చరిత్ర మాకు లేదు. డెఫినెట్ గా ఒక నిబద్ధత కలిగినటువంటి రాజకీయ పార్టీగా పనిచేశాం. అందుకే ప్రజలు మళ్ళీ మమ్మల్ని ఇంత పెద్ద ఎత్తున ఎన్నుకున్నారు. మా పార్టీ, మా అధ్యక్షుని యొక్క నాయకత్వాన్ని బలపరిచారు. రైట్. అయితే భానుప్రసాద్ గారు ఒక్క విషయం నేను రిమైండ్ చేస్తాను. కరెక్ట్, ఎవరు ఎక్కడైనా మాట్లాడొచ్చు, ఎవరు ఏ విషయమైనా చెప్పొచ్చు. మీకు రిపోర్ట్స్ కూడా అందుతున్నాయి, దాని ప్రకారమే ఏదైనా మాట్లాడామో కోట్ చేశామని అంటున్నారు. అయితే ఇదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2014లో ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ వస్తుంది, అక్కడ ఆంధ్రప్రదేశ్ లో జగనే వస్తారు, ఇది కన్ఫర్మ్, రిపోర్ట్స్ పూర్తి స్థాయిలో నాకు వచ్చాయి అని చెప్పారు. ఇప్పుడు కూడా మళ్ళీ కేటీఆర్ అదే మాట మాట్లాడుతున్నారు. ఏమని? జగన్ పక్కాగా గెలుస్తారు, ఏపీలో వైసీపీ అధికారం దక్కించుకుంటుంది. అంటే పదే 2014లోనూ అదే కోట్ చేశారు. అప్పుడు మరి మీకు రిపోర్ట్స్ అలా అంతే అని అన్నారు. ఇప్పుడు కూడా మాకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారమే చెప్తున్నారు. సరే, ఇంకా రిపోర్ట్స్ అనేది ఎంతవరకు నిజం అవుతుంది అవదు అనేది పబ్లిక్ రిజల్ట్స్ చెప్పేస్తారు, అవి మనకు తర్వాత తెలుస్తాయి. అంటే ఎందుకు పదే మీరు ఇక్కడ మీరుండాలి, అక్కడ జగన్ ఉండాలని ఎందుకు పదే కోరుకుంటున్నారు? మేము మీకు ఒక విషయం గుర్తు చేస్తున్నాను. పోయిన ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో టీడీపీకి వైఎస్ఆర్సీపీకి పార్టీకి ఉన్నటువంటి ఓట్ల డిఫరెన్స్ ఎంత అండి? నెంబర్ ఆఫ్ ఓట్స్ మొత్తం టోటల్ గా వచ్చినటువంటి ఓట్లలో ఎంత డిఫరెన్స్ వచ్చింది? సో చాలా మార్జినల్ డిఫరెన్సెస్ తోని వాళ్ళు గెలిచినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రోజు ఈ 5 సంవత్సరాల కాలంలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏదో చేస్తారని, మంచి రాజధాని కడతారని, మంచి ఇది ఇస్తారనేటువంటి నమ్మకంతో కొంతమంది ప్రజలు అటువైపు వేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ 5 సంవత్సరాల పాలన చూసిన తర్వాత ఇది కేవలం ఒక వర్గానికి సంబంధించినటువంటి పాలనగా అనిపిస్తున్నది అనేటువంటిది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే రాజధాని ఎక్కడున్నదో అక్కడే ఉంది. ఇప్పుడు హైదరాబాద్ నగరాన్ని నేను కట్టినట్టు నమ్మిరు. కానీ హైదరాబాద్ లో రాయి కూడా పెట్టలేదు, తట్టమట్టి తీయలేదు. ఆ సగం ఫ్లైఓవర్ సగంలో ఆపేస్తే ఆ కాంట్రాక్టర్ ఆ ఫ్లైఓవర్ కి ఉరేసుకు చచ్చిండు అనే విషయం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలకు చాలా మందికి తెలియదు. పాపం వాళ్ళు ఏంటంటే చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి కళ్ళబొల్లి మాటలు నమ్మిండ్రు. నిజంగానే హైదరాబాద్ కట్టిండ్రేమో, మా నగరం కూడా కడతారేమో అనేటువంటి ఒక నమ్మకాన్ని చూపెట్టారు. కానీ ఈ రోజు 5 సంవత్సరాలుగా చూస్తే అమరావతి ఎంతవరకు కట్టిండో చూసాం మనం. కాబట్టి హైదరాబాద్ కట్టినా అనేటువంటి అదేదో మా దగ్గర తుపాకీ ధరలు చెప్పేటువంటి ఇది ఉంటుంది. అటువంటి పరిస్థితిలో చెప్పుకుంటూ తిరిగినంత మాత్రం లాభం లేదు. శక్తి ఉన్నట్టయితే, హైదరాబాద్ నగరాన్ని కట్టేంతటి శక్తి ఉన్నట్టయితే అమరావతిలో 4 బిల్డింగ్లు కూడా కట్టలేదు. జరుగుతున్న కన్స్ట్రక్షన్స్ లేకపోతే ఏవైతే అవన్నీ జరుగుతున్నాయి కూడా అబద్ధం అంటారా? ఎక్కడంటారా? ఆంధ్రప్రదేశ్ లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో భాగంగా జరుగుతున్న కన్స్ట్రక్షన్స్ కూడా అబద్ధం అంటారా? ఒక రాయ ఇటుక కూడా పడలేదని మీరు అంటున్నారు. నేను ఒక రాయి ఒక ఇటుక పడలేదని నేను అంటలేదు. కానీ ప్రజలు ఎక్స్పెక్ట్ చేసినంత మేర జరగలేదు అంటున్నాను. ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేసినారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, ఏం జరిగింది, ఈ రెండింటి మీద ప్రజలు అంచనా వేసుకుంటారు. ప్రజలు జరగాలని కోరుకున్నది ఏంటి? ఈరోజు మోడీ గారి మీద దేశ ప్రజలందరూ కూడా ఒక పెద్ద ఆశతోని, ఒక పెద్ద లక్ష్యంతోని ఈయన ఏదో చేస్తారనేటువంటి ఆశతోని ఓటేసిండ్రు ఆ రోజు. కొంతమంది లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఏపీఎస్ ఎలా స్పందిస్తుంది టీఆర్ఎస్ చేస్తున్న వరుస కామెంట్లకి సంబంధించి కానీ, లేకపోతే జరుగుతున్న పరిణామాలపై పబ్లిక్ కూడా డిబేట్ చూస్తున్న వాళ్ళు, అలాగే జరుగుతున్న రాజకీయ అంశాలపై వాళ్ళ ఒపీనియన్ తెలియజేయడానికి మనతో పాటు ఫోన్ లైన్ లో కూడా కొంతమంది సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ కాల్ కర్నూలు నుంచి కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మీరు డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో హలో రైట్, కాల్ కట్ అయింది. ఎస్ భానుప్రసాద్ గారు.
సో రాజకీయంగా ఏంటంటే ఒక పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన సమయంలో ఆ పార్టీ నుంచి ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చూస్తారు. ఇప్పుడు మోడీని పెద్ద ఎత్తున దేశం అంతా కూడా పెద్ద ఎత్తున మోడీని గెలిపించారు. ఎందుకు? మోడీ గారు వస్తే ఏదో కొత్త నూతన విధానంతో ముందుకు పోతాం, భారతదేశంలో ఉన్నటువంటి సిస్టమ్స్ మారిపోతాయి, మొత్తం టోటల్ గా ఒక న్యూ వేలో మనం పోయేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక దృక్పథంతో మోడీ గారు కోటేశారు. కానీ ఏం జరిగింది? 5 సంవత్సరాలుగా 4.5 సంవత్సరాలుగా ఎటువంటి ఇది కనబడలేదు. 5 సంవత్సరాలు అయిపోవచ్చింది, ఇంతవరకు ఎటువంటి కొత్త మార్పు కనబడలేదు. కాబట్టి ఈరోజు ప్రజలు ఆలోచన చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. కొంత నమ్మకం కొంత విశ్వాసంతో ఓటేసిండ్రు. ఈ రోజు ఆ నమ్మకం ఆ విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయింది. సారీ టు ఇంటరప్ట్, ఒక్కసారి మన కాల్ కూడా తీసుకుని నేను మీతో మళ్ళీ చర్చ కంటిన్యూ చేస్తాను. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నాగేశ్వరరావు గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. నాగేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ఈ జరుగుతున్న రాజకీయ పరిణామాలు లేకపోతే టీఆర్ఎస్ వరుస కామెంట్స్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి నాయకులు పదే ఏపీ పర్యటనలు, జగన్ కూడా ఒక వర్గానికే లబ్ధి చేకూరుస్తున్నారని కులానికి సంబంధించి ప్రస్తావనలు, అంటే కేవలం చంద్రబాబునే ముగ్గురు కలిపి టార్గెట్ చేస్తున్నారని మీరు ఏమైనా అనుకుంటున్నారా? అసలు మీరు జరుగుతున్న పరిణామాలపై మీ కామెంట్ ఏంటి? అసలు చంద్రబాబు నాయుడు గారు ఒక వర్గానికి చెప్తామని చూసారండి అండి. నాగేశ్వర గారు, మీరు టీవీ చూస్తా మాట్లాడకండి, డైరెక్ట్ గా ఫోన్ లోనే మాట్లాడండి, లాగ్ ఉంటుంది. మీరు చెప్పాలనుకునేది ఫోన్ లో డైరెక్ట్ గా చెప్పేసేయండి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అక్కడ రఘునంద గారు గాని రాధ గారు గాని ఉన్నారండి. హలో చెప్పండి, మీరు క్వశ్చన్ చెప్పేసేయండి, వాళ్ళు వింటున్నారు, ఆన్సర్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒక వర్గానికి ఎప్పుడు కొమ్ముగాయలేదండి. కాకపోతే ఏంటంటే వీళ్ళందరూ కూడా ఏదో బురదల్లాలండి. అమరావతి కట్టలేదంటారని ఇక్కడ వచ్చి చూడమనండి తెలిసింది, పోలవరం కట్టలేదంటారు చూడమండి తెలిసింది. రైతులమ్మ వాళ్ళు కష్టపడి పనిచేస్తుంటే ఇక్కడ ప్రజలు కూడా కోరుకుంటున్నారండి, అలాంటి నాయకుడిని కోరుకుంటున్నారు. జగన్ మేము కోరుకోవట్లేదండి. ఇక్కడ కోర్టులకు వెళ్ళే పక్షులు కాదండి కావాల్సింది, మాకు పనిచేసే నాయకుడు కావాలండి. ఎవరైనా సరే ఒక విధంగా ఉన్న నాయకుడు కోరుకుంటున్నారండి జనం. రైట్. సో ఏం చెప్తారు భానుప్రసాద్ గారు? పబ్లిక్ కూడా రియాక్షన్ చూసారు కదా మీరు. ఎవరో ఒకరి రియాక్షన్ తోని మార్పు రాదండి. ఇక్కడ ఏ విషయమైనా ఒక్క అడుగుతోనే, ఏదైనా ఒక ఏ ఉద్యమం అయినా కూడా ఒక్క అడుగు. నాగేశ్వరరావు గారి అభిప్రాయం అది కావచ్చు, దాన్ని కూడా గౌరవిద్దాం, దానికి ఏం తప్పలేదు. వారి అభిప్రాయం అది, వారి అభిప్రాయాన్ని కూడా గౌరవిద్దాం. కానీ అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల యొక్క అభిప్రాయాన్ని మేము అబ్జర్వ్ చేసినటువంటిది వేరుగా ఉంది. మీకు ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి ఇదిలో కొంతమందిని కాల్ చేసినప్పుడు వాళ్ళకు అభిప్రాయం వేరుగా ఉండొచ్చు, సాక్షి ఛానల్ కొంతమందికి కాల్ చేస్తే వాళ్ళ అభిప్రాయం వేరుగా ఉండొచ్చు. కానీ న్యూట్రల్స్ అభిప్రాయం ఏంటిది అనేది పెద్దగా ఎఫెక్ట్ అయ్యేటువంటి ఇది ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ సరే ఈ ఛానల్స్ కూడా ఎంతవరకు ఏ విధంగా ఉన్నాయి, ఎవరు ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళకు, సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకు, మాలాంటి వాళ్ళకే చాలా చాలా ఇదిగా అనిపిస్తున్నది. డెఫినెట్ గా అంటే వాళ్ళు ఒక పక్షాన చేరటం, ఒక పక్షంగా మారడం అనేటువంటిది, ఒక రాజకీయ పక్షం వైపుగా మారడం అనేటువంటిది ఈ ఛానల్ ఆ ఛానల్ అని చెప్పను, కానీ చాలా ఛానల్ చాలా విధాలుగా అది వాళ్ళకి సంబంధించినటువంటి ఇదిలో ప్రజెంట్ చేయడం అనేటువంటిది చాలా సాధారణం అయిపోయింది, సర్వసాధారణం అయిపోయింది. కాబట్టి రాజకీయ పార్టీలుగా ఏ విధంగానైతే డివిజన్ ఉందో ఈరోజు ఛానల్స్ మధ్యలో కూడా అదే రకమైనటువంటి డివిజన్ కనబడుతున్నది. అది మంచిది కాదు. భారతదేశ సమగ్రతను కాపాడటానికి కానీ, భారతదేశంలో ఉన్నటువంటి ఒక మంచి రాజకీయ వాతావరణాన్ని నెలకొల్పడానికి కానీ ఇది మంచిది కాదు అనేది నా అభిప్రాయం. చెప్పండి. ఇప్పుడు ఈ ఛానల్ కి సంబంధించి నేను చెప్తాను, ఎన్నోసార్లు కేసీఆర్ గారి పాజిటివ్ ఐటమ్స్ కూడా మరి మేమైతే ఏబిఎంలో చూసాం, చూడకుండా ఏం లేవు. కాబట్టి అనవసరంగా ఛానల్స్ని, మీడియాస్కి కూడా వర్గాలని లేకపోతే పార్టీలని అంటగట్టడం అనేది పద్ధతి కాదు. ఒకటి. రెండవది, హైదరాబాద్ నిర్మించింది చంద్రబాబు నాయుడు గారే అప్లిఫ్ట్ చేశారు అని స్వయంగా కేటీఆర్ గారు చెప్పారు. అట్లాగే సైబరాబాద్ని ఈరోజు కన్స్ట్రక్షన్ చేసింది, ఒక నగరంలా దాన్ని తీర్చిదిద్దింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కేటీఆర్ గారే చెప్పారు, ఎవరో చెప్పడం కాదు. ఈ రోజు అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకోండి, ఔటర్ రింగ్ రోడ్ తీసుకోండి, సైబరాబాద్ తీసుకోండి, ఫ్లైఓవర్లు తీసుకోండి, ఏమన్నా తీసుకోండి, అదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి ఫలితమే అనేది అది పచ్చి నిజం. అది ఎవరెన్ని మాట్లాడినా కూడా అది. ఇక్కడ రాజధానిలో 15,000 కోట్ల రూపాయల వరకు ఇప్పుడు
పనులు జరుగుతుంటే రాజధానిలో ఏం పనులు జరుగుతున్నాయని మాట్లాడుతూ ఉన్నారు. పోలవరంలో 66% ప్రాజెక్టు పూర్తయితే ఏం పనులు జరుగుతున్నాయని మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఏంటంటే వాళ్ళు ఒక విపరీతమైన అసూయ ద్వేషం పెట్టుకున్నారు. ఆ అసూయ ద్వేషం అనేది ఏ ప్రజానాయకులకు కూడా మంచిది కాదు. ఈరోజు మీరు నిబద్ధత గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఇప్పుడు రైతు బంధు పథకంలో కౌలు రైతుల్ని రోడ్డు మీద పడేసింది ఇదేనా నిబద్ధత? సోలార్ ఫెన్సింగ్ చేస్తాము, మొత్తం ఎకరాలు సోలార్ ఫెన్సింగ్ చేస్తామని వాగ్దానం చేసి వెనక్కెళ్ళారు. ఇదేనా నిబద్ధత? మీ నిబద్ధత ఇదేనా? దళితులని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పారు, 3 ఎకరాలు భూమి ఇస్తామని చెప్పారు, మరి ఆ మాట నిలబెట్టుకోలేదు. ఇదేనా మీ నిబద్ధత? డబుల్ బెడ్రూమ్లు ఇంకే ఉంది, ప్రతి విలేజ్ లో కట్టేస్తాము, ఇన్ని లక్షలు కట్టేస్తాము, అన్ని లక్షలు కట్టేస్తామని ప్రగల్భాలు పలికారు, మరి ఎక్కడా కూడా కట్టలేదే. ఇదేనా మీ నిబద్ధత? వాటికి సంబంధించి టీఆర్ఎస్ వాళ్ళకి కానీ టీఆర్ఎస్ ప్రతినిధులకు కానీ లేదు. అనురాధ గారు ఒక్క నిమిషం, వీటికి సంబంధించి ఎవరి నిబద్ధత ఏంటి అనేది ఒకసారి మళ్ళీ డీటెయిల్ గా చర్చ పెడదాము. వారిని ఆన్సర్ చేసే అవకాశం ఇద్దాం. మనం ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తీసుకున్న తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాలకు సంబంధించి ఒకసారి అనలిస్ట్ తో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రిపోర్ట్స్ అందుతున్న దాని ప్రకారమే కామెంట్ చేస్తామని చెప్పి టీఆర్ఎస్ చెప్తోంది. అసలు ఈ కామెంట్స్ ని ఎలా అనలైజ్ చేస్తారు ఏంటి అనేది ఒకసారి చర్చకు తిరిగి స్వాగతం. సో మనం విశ్లేషకులతో మాట్లాడే ముందు ఇంకో కాలర్ కూడా వైజాగ్ నుంచి శివప్రసాద్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శివప్రసాద్ గారు చెప్పండి. డిబేట్ ఫాలో అవుతున్నట్టున్నారు, జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నీ కూడా చూస్తున్నారు. ఏంటి మీ కామెంట్ ఏంటి? హలో చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి. మాది అక్కడ భవన్ ప్రకాష్ సార్ ఉన్నారు కదా, ఆయనతో మాట్లాడాలి మేడం. చెప్పండి, అడగండి. హలో, అడగండి, మీ క్వశ్చన్ అడగండి. యాక్చువల్ గా సార్ సీనియర్ రాజకీయ నాయకుడు అనమాట తను. సార్ అలాంటి మాటలు మాట్లాడినా బాగా అనిపిస్తుంది మేడం. ఈ నాలుగు కోసం నన్ను ఒక లేడీస్ మీద అలా కరెక్ట్ కాదని నా అభిప్రాయం. నాకు ఆయన అంటే చాలా ఇష్టం యాక్చువల్ గా. కొద్దిగా అది ఒక్కటి వాపస్ తీసుకుని చాలండి. ఆయన చాలా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ నాయకుడు ఆయన. సో ఆయన అలా మాట్లాడడం చాలా బాధగా ఉంది. అందుకే రైట్ భానుప్రసాద్ గారు. అంతే మేడం, అంతే. ఒక విషయం అండి, మీరు గుర్తుంచుకోవాల్సినటువంటిది ఏంటంటే, అది నేను ఏ సందర్భంలో మాట్లాడినా అనేది మీరు చూడండి. ఒక దుబాయ్ చంద్రశేఖర్ అనేటువంటి పదాన్ని వారు మాట్లాడటం అనేటువంటిది, అటువంటి పదాలు మాట్లాడటం సరైనది కాదు. మీరు ఇట్లాంటి పిచ్చి పిచ్చి పదాలు ఎవరు మాట్లాడినా కూడా మీరు ఏ రకంగా మాట్లాడితే మేము అదే రకంగా మాట్లాడతాం. మీరు మరీ మితిమీరిగా మాట్లాడినట్టయితే గనక, మీరు మితిమీరినటువంటి ఆరోపణలు, వ్యక్తిగత ఆరోపణలు చేసినట్టయితే నాలుక కోయటానికి కూడా వెనకాడము అని చెప్పిన. మీరు ఒకసారి కావాలంటే రివైండ్ చేసుకోండి. నేనేం తన్ని నాలుకకు వస్తాను అనలేదు. ఎవరైనా మా నాయకుల మీద మితిమీరినటువంటి వ్యక్తిగత ఆరోపణలు చేసినట్టయితే, మీ దగ్గర ఎటువంటి ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేసినట్టయితే, అటువంటి ఆరోపణలు చేసే వాళ్ళని నాలుగు కోయడానికైనా వెనకాడమని చెప్పినాను. అది స్పష్టంగా చెప్పి పబ్లిక్ అడుగుతున్నారు కదా, ఆన్సర్ చేస్తున్నారు కదా, వదిలేండి. ఒకసారి మనం విశ్లేషకులు వేణుగోపాల్ రెడ్డి గారితో కూడా మాట్లాడదాం. జగనే వస్తాడు అని చెప్పి టీఆర్ఎస్ కన్ఫర్మ్ గా చెప్తోంది. మాకున్న రిపోర్ట్స్ ఆధారంగానే మేము చెప్తాం, దీంట్లో చెప్పడంలో తప్పేంటి అని అంటున్నారు. అట్ ద సేమ్ టైం జరుగుతున్న అభివృద్ధి ఏమీ లేదు అని చెప్పి భానుప్రసాద్ గారు అంటే, ఎంత జరిగింది ఏమిటి అనేది స్టాటిస్టిక్స్ లెక్కల ప్రకారం అనురాధ్ గారు కూడా మాట్లాడుతున్నారు. నిజంగా గ్రౌండ్ రియాలిటీ అంత బ్యాడ్ గా ఉందా? ఒకటి మీరు అడిగిన దానిలో మొదటగా మనం చంద్రిక్ గారు, మీరు ముందే మనం ఫస్ట్ టైమే చెప్పాను, ఇది కొద్దిగా అడ్వాన్స్ గా ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో అనేది చెప్పడం కొద్దిగా అడ్వాన్స్ గా అనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి సరే, ఒక రాష్ట్రంలో కీలకమైనటువంటి నేతగా ఉన్నాడు, నిన్నమన్నటి వరకు మంత్రిగా పనిచేశారు, ముఖ్యమంత్రి గారు అబ్బాయి, పార్టీ ప్రెసిడెంట్, వాళ్ళకు ఉండేటటువంటి రిపోర్ట్స్ వాళ్ళకు ఉండొచ్చు కనుక మనం తప్పుపట్టడానికి లేదు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో ఇది చాలా అడ్వాన్స్. ఎందుకంటే గత ఎన్నికల్లోనే భానుప్రసాద్ గారే చెప్పారు, చిన్నపాటి హెడ్జ్ తోటి ప్రభుత్వం ఏర్పాటు జరిగింది అనేటటువంటి చెప్పినటువంటి సందర్భంలో ఇప్పుడు వన్ సైడ్గా ఏదో జరిగిపోతుంది అనుకోవడానికి ఇది కొద్దిగా అడ్వాన్స్గా చెప్పినట్టుగానే ఉంటుంది అనేది ఒకటైతే, రెండవది ఖచ్చితంగా తెలంగాణలో జరిగే ఎన్నికలపైన చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం రిపోర్ట్ ఉంటుందో, తమిళనాడులో జరిగే ఎన్నికలపైన ఎలాంటి రిపోర్ట్ చంద్రబాబు నాయుడు గారికి ఉంటుందో, తమిళనాడులో జరిగే ఎన్నికలపైన కేసీఆర్ గారికి అంతే రిపోర్ట్ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికలపైన కూడా వీళ్ళకి ఇంతే రిపోర్ట్ ఉంటుంది. ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మన దగ్గర అయితే ఒకటి, ఇంకో దగ్గర అయితే ఇంకోటి అనుకోవడానికి లేదు. రెండవ అంశం అభివృద్ధికి సంబంధించింది. ప్రతిపక్షాలు ఆరోపించినట్టుగా ఏమీ జరగలేదు అనే దానికంటే కూడా అధికార పక్షంగా ఉన్నటువంటి వాళ్ళు పూర్తిగా జరిగింది అయిపోయింది అనుకునే దానికంటే కూడా, కనీసం పూర్తిగా అవ్వడం అవ్వకపోయినా పబ్లిక్ అనేవాళ్ళు ఇప్పుడు సరే పోలవరం ప్రాజెక్ట్ ఏం జరిగింది అని అంటున్నారు, పబ్లిక్ బస్సులు వేసుకుని వెళ్లి చూడటం అనేది తప్పంటారా? సచివాలయం ఎంతవరకు అయింది అనేది వెళ్లి చూడటం అనేది తప్పైందంటారా? అంటే ప్రజలే ఓపెన్ గా వాళ్ళంతటి వాళ్ళే ఏం జరిగింది అని ఒక ఇంట్రెస్ట్ చూపించి, కనీసం మన రాఫ్ట్ ఫౌండేషన్ జరిగింది, గిన్నీస్ రికార్డ్ వాళ్ళు వచ్చి ఓపెన్ గా
క్లెయిమ్ చేసుకుని చూసుకుని వెళ్లారు. అంటే ఇవన్నీ కూడా కనపడుతున్నా కూడా ఒక విటుకు పడలేదు లేకపోతే చూడలేదు అన్న కామెంట్స్ ని ఎలా చూడాలి? లేదు చంద్రి గారు, ఇప్పుడు మిస్కోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే నేను అన్నట్టుగానో భాన్ ప్రసాద్ గారు అన్నట్టుగానో అనురాధ గారు అన్నట్టుగానో వెళ్ళిపోతూ ఉంటుంది పబ్లిక్ లోకి. అది తప్పు. మనం చెప్పదలుచుకుంది కూడా ఏంటంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత దాదాపు వాళ్ళు సెటిల్ అవడానికి 6 నెలల నుంచి 1 ఇయర్ పాటు కాలం పట్టింది అనేది మనందరూ తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే ముఖ్యంగా పాలన కొనసాగించడానికి అవసరమైనటువంటిది ఒక అసెంబ్లీకి సంబంధించినటువంటిది కానీ, సెక్రటేరియట్కి సంబంధించినటువంటిది కానీ, ఆఫీసర్లకు సంబంధించినటువంటి విభజన కానీ, కేంద్ర సర్వీసులకు సంబంధించినటువంటి అధికారుల విభజన కానీ, మొదటగా వీళ్ళు వెళ్ళి ఎక్కడ కూర్చొని పని చేసుకోవాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనే దగ్గర నుంచి మొదలుకుంటే ఒక 2 సంవత్సరాల పాటు దాదాపుగా దానికి కాలయాపన జరిగింది. అది ఎవరున్నా కానీ, చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, కేసీఆర్ గారు అక్కడికి వెళ్ళినా ఇలాంటి పరిస్థితి వస్తుంది. దాని తర్వాత ఖచ్చితంగా ఆ జాప్యం ఏదైతే జరిగిందో దానికి మించి పని మాత్రం అక్కడ ప్రారంభమైంది, పనులు జరుగుతూ ఉన్నాయి. మొత్తం జరగలేదు అనడానికి కూడా అవకాశం లేదు. ఇక్కడ సమస్యలు ఏంటంటే నిధుల లేమి అనేది కొట్టొచ్చినట్టు కనపడేటువంటి సందర్భం. అది ఎలా ఇప్పుడు మరి హైదరాబాద్ నుంచి వస్తారా, ఇంకో దగ్గర నుంచి వస్తారా అని కాదు. కేంద్రం ఏదైతే హామీ ఇచ్చినటువంటి అంశం ఉందో, పునర్విభజన చట్టంలో పెట్టినటువంటి విధంగా కేటాయింపులు ఏ విధంగా అయితే ప్రకటిస్తూ వచ్చారో, ముఖ్యంగా తిరుపతిలో జరిగినటువంటి సభలో, బహిరంగ సభలో ఆనాటు లీడ్ చేస్తున్నటువంటి అభ్యర్థి, ప్రధాని అభ్యర్థిగా ప్రకటించబడ్డటువంటి అభ్యర్థి ఇచ్చినటువంటి హామీకి కూడా జరిగినటువంటిది మనందరం చూసాము. అలాగే అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు తెచ్చినటువంటి మట్టి కానీ నీళ్లు కానీ చెంబడు నీళ్లు తెచ్చినటువంటి సందర్భం నుంచి మొదలుకుంటే పునర్విభజన చట్టంలో పెట్టినటువంటి దానికి కేటాయింపులు జరగకపోగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి స్థాయిలో రాలేదనేది మనందరికీ కనిపిస్తా ఉంది. అలాంటి సందర్భంలో మొన్న మోడీ గారు వచ్చి గుంటూరులో ఏం చెప్పారు, ఆర్థికవేత్తలు కూడా చెప్తున్నారు కదా, బేసిక్ గా ప్రధాని లాంటి స్థాయి వ్యక్తి ఒక మాటతో చెప్తే విడుదలయ్యే నిధులే 3 లక్షల కోట్ల దాకా ఉన్నాయి, అవి కూడా కేటాయింపులు జరగ ఆర్థిక నిపుణులు చెప్తున్న మాట కదా. ఎవరో వేగ్గా చేసిన కామెంట్లు కాదు కదా. మోడీ గారు పర్యటనకు వచ్చిన రోజు మనం ఇదే స్టూడియోలో నేను ఇక్కడే ఆ రోజు మార్నింగ్ కూడా మాట్లాడాను. మీరు ఎందుకై అడ్డుకుంటారు? ఒక ప్రధానమంత్రి వస్తుంటే వేరే దేశానికి పోతున్నాడా, మన దేశానికి వస్తున్నాడు కదా, వచ్చి 4 స్కీమ్లో 4 పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి కొన్ని నిధులు ప్రకటిస్తాడేమో, మీరు ఎందుకు ముందుగా తొందరపడి అడ్డుకుంటున్నారు, రానివ్వండి అని చెప్పి మనలాంటి వాళ్ళే చెప్పాము. ఆ రోజు వచ్చి మాట్లాడిపోయిన తర్వాత కూడా కేటాయింపులకు సంబంధించి కానీ, ఒక పెద్ద ప్రాజెక్టును ప్రకటించినటువంటి సందర్భం కానీ, మా దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి ఒక 50 లక్షల రూపాయలు, మేము ఒక 50 లక్షలు కోటి రూపాయలు కూడా 50 లక్షలు దీనికి ఇస్తున్నాను, 10 కోట్లు దీనికి ఇస్తున్నాను పెండింగ్లోనే ప్రకటిస్తాడేమో అనుకుంటే కూడా ఇవ్వకపోవడం అనేది ఖచ్చితంగా అక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా అధిగమిస్తూ అభివృద్ధి దిశగా వాళ్ళకి సాధ్యాసాధ్యాలు, వాళ్ళ ఆర్థిక పరంగా ఎలాంటి వెసులుబాటు ఉందో దాని మేరకు చేసుకుంటూ పోతున్నారు. విభజన జరిగిన రాష్ట్రం అంటే డెఫినెట్ గా లోటు బడ్జెట్ తో ఉంటుంది. ఆ లోటు బడ్జెట్ తో ఉన్నా కూడా జరుగుతున్న విషయాలన్నీ కూడా పరిగణిస్తున్నప్పటికి కూడా ఒక పక్కన కేంద్రంలో సాయం చేసి ఆదుకోవాల్సిన వ్యక్తి లాంటి మోదీ లాంటి వాళ్ళు, అమిత్ షా లాంటి వాళ్ళు సభలకు వచ్చినా ఇక్కడ ఏం జరగలేదు అంటున్నారు. అసలు ఆదుకోవాల్సింది వాళ్లే కదా. మరి ఈ విషయాలని ప్రజలు గమనించట్లేదా? ఎట్ ద సేమ్ టైం పార్టీలో జరుగుతున్న అంశాలకి సంబంధించి కులం ప్రస్తావన మాట్లాడుతున్నారు. బట్ ఎంతమంది కులాల వారీగా లెక్కలు తీసినా కూడా, లేకపోతే పోలీస్ వ్యవస్థకి సంబంధించి ఆ లెక్కలు అన్ని క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇటు మాకు రిపోర్ట్స్ అందుతున్నాయి, మేమెందుకు మాట్లాడకూడదని వీళ్ళు అంటున్నారు. అంటే ఒక అఫ్ కోర్స్ టీడీపీ వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళకి సంబంధించిన కౌంటర్స్ అన్ని పడుతున్నా కూడా ఒక వ్యక్తిని ముప్పేట దాడి, లేకపోతే ముప్పేట దాడి అనే కూడా వర్డ్ కరెక్ట్ కాకపోయినా ముగ్గురు కలిసి టార్గెట్ చేయడాన్ని ఎలా చూడాలంటే? అంటే ఇది టార్గెట్ అని ఎందుకు, నేను అదే మనం ఇందాకనే చెప్పాం, టార్గెట్ అని ఎందుకు అనుకోవాలి. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఎంత విజ్ఞులు, ఎంత నాలెడ్జ్ వచ్చింది వాళ్ళకు, ఎన్ని టీవీలు చూస్తున్నారు, ఎన్ని పత్రికలు చదువుతా ఉన్నారు. గ్రౌండ్ లెవెల్లో మనం ఇక్కడ హైదరాబాద్ స్టూడియోలో కూర్చొని కాదు, పోలవరంలో ఏం జరిగింది అనేది చూసుకుంటే గుంటూరులో జరుగుతున్నట్టు అభివృద్ధి, ఇచ్చాపురంలో జరుగుతున్నటువంటిది, కురుపంలో విజయనగరం జిల్లాలోని కురుపం లాంటి ప్రాంతంలో జరుగుతున్నటువంటిది, జిఎం వలస, మక్కువ, తాటిపూడి ప్రాజెక్టులు ఏం జరుగుతుంది, చెన్నై కొత్తపల్లికి వెళ్తే ఏం జరుగుతుంది అనేది ప్రజలకు తెలియదా? ఇక్కడ కూర్చొని మనం మాట్లాడడం కాదు. అదంతా ఒక అభిప్రాయం. వీళ్ళు అందరూ దాడి చేస్తున్నారు. ఎందుకు దాడి చేస్తున్నారు? నిన్న మొన్న మీరేం చేశారు, ఇప్పుడు వాళ్ళు అదే చేస్తా ఉన్నారు. ఎన్నికలు సమీపించినప్పుడు ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటంటే, అధికార ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, పార్టీలో కానీ, మంత్రులు కానీ ఎవరెన్నైనా మాట్లాడుకోనివ్వండి, మీరు చేసినటువంటి అభివృద్ధికి మీరు గతంలో శ్వేతపత్రాలు విడుదల చేస్తూ వచ్చారు కదా, అలాగే మీరు అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రత్యేకంగా శ్వేతపత్రాలు విడుదల చేయొచ్చు, లేదంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు, ప్రకటనలు ఇవ్వచ్చు. మీరు ఎక్కడైతే ఇప్పుడు నిన్న జరిగినటువంటి సభల్లో, మన చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి సభల్లో కూడా ప్రతి అంశాన్ని చెప్తూ వస్తున్నారు. ప్రజల్లోకి వెళ్తుంది, దాన్ని తప్పు పట్టడానికి లేదు. ప్రజలు కూడా ఆలోచన చేసుకుని ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఎలా మనం ఒకటే ఇక్కడ అబ్జెక్షనబుల్ ఏంటంటే, ఇక్కడ మనం చెప్పదలుచుకున్నది కూడా అక్కడి వాళ్ళు ఎవరిని కూడా వ్యక్తిగతంగా విమర్శించాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒకరి పక్షాన వకాల్తా పట్టుకొని పుచ్చుకొని మేము చెప్పేస్తున్నాం, గెలుపొందుతున్నారు, గెలిచిపోతున్నారు, దానికి అది ఇది తొందరపాటు. అంటే చెప్పొద్దనేది అనడానికి మనం ఎవరు? ఇప్పుడు ఇందాక చర్చకు వచ్చింది మేడం, నేను ఒక నాయకుడికి ఉపయోగపడే వ్యాఖ్యలు చేస్తే ఒక వర్గం మీడియా దాన్ని హైలైట్ చేస్తూ ఉంటారు.
ఖచ్చితంగా జరుగుతూ ఉన్నటువంటిది. ఇందాక పెద్దలు భానుప్రసాద్ గారు చెప్పినా మనకి ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఒకరికి నష్టపరిచేటటువంటి విధంగా చేసినప్పుడు దాన్ని ఒక కట్ చిన్న బ్రేక్ చేసినట్టు తీసుకుందాం. బ్రేక్ తర్వాత అసలు జగన్ ఎందుకు ముద్దయ్యాడు, లేకపోతే టిఆర్ఎస్ ఎందుకు జగన్ కు అనుకూలంగా మాట్లాడుతుంది అన్నది ఒకసారి మనం భానుప్రసాద్ గారితో డైరెక్ట్ గా మాట్లాడి ఆయన ఏమంటారు ఒపీనియన్ తీసుకునే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి ABN.